ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలలో 4వ మాటను ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలలో 4వ మాటను ధ్యానిస్తుండగా మీరు మా మధ్య ఉండి మాతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ మాట యేసుక్రీస్తు వారు సిలువలో 4వ మాటగా పలకడం జరిగింది. ఈ మాట చాలా లోతైన భావాన్ని మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు వారు తన 33.5 సంవత్సరాల జీవిత ప్రయాణములో ఒక్కమారు కూడా తండ్రి అయిన దేవుణ్ణి దేవా అని పిలిచిన సందర్భాన్ని మనము చూడం. కానీ ఆయన జీవిత చరిత్రలో మొట్టమొదటిసారి ఆ తండ్రి అయిన దేవుణ్ణి దేవా అని పిలవడం మనం చూస్తాం. దానికి గల కారణం ఏమిటంటే, ఈ మాట పలుకుతున్న సందర్భంలో ఒక గొప్ప ట్రాన్సాక్షన్ ఆ సిలువలో జరగడం మనం గమనించవచ్చు. అనగా ఆయన నీతి మనకును మన పాపము ఆయన మీదను పడినట్లుగా మనము గమనించగలుగుతాం. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతూ ఆయన పలికిన మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అంటే, తండ్రి యేసుక్రీస్తు వారు చేయిని విడిచినట్లుగా అక్కడ మనము గమనించగలుగుతాం. ఎందుకు చేయి విడిచాడు అంటే, పాపము ఎరుగని ఆయన, పాపము లేని ఆయన, పాపము చేయని ఆయన మనందరి కొరకు పాపముగా మారిపోయి, ఆయన పాపము అయిన కారణాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు. ఒక అద్భుతం తెలుసా? ఆయన తన కుమారుని చేతిని విడిచిపెట్టి పాపము చేసిన మన జీవితంలో ఆయన నీతిని బట్టి ఆయన మన చేతిని పట్టుకోవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి చేతిని విడిచిన విధానమును బట్టే, విడిచిన కారణాన్ని బట్టే ఈరోజు దేవాతి దేవుడు నీ చేతిని నా చేతిని పట్టుకోవడానికి అవకాశము కలిగింది. ఆయన సిలువలో మరణిస్తూ పలికిన ఈ మాట మన జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకొచ్చింది. మానవాళి జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కలిగించింది. నీ చేతిని పట్టుకోవడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు చేతిని విడిచిపెట్టాడు. మొట్టమొదటిసారిగా తన ప్రియమైన తండ్రిని దేవా అని పిలిచి అంత దూరాన్ని నీ కోసం నా కోసం యేసయ్య కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను దేవునికి నీకు మధ్య సంధి చేసి ఆయనకు దగ్గరగా చేర్చడానికి పాపం ఎరుగని ఆయన, పాపము చేయని ఆయన, పాపము చూడని ఆయన, పాపము లేని ఆయన మన కొరకు పాపముగా మారిపోయి మనందరి దోష శిక్షను ఆయన అనుభవించడానికి సిద్ధపడ్డాడు. అందుకే మీరు తదుపరి ఆయన పలికిన మాటలో చూస్తే మరలా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని అంటాడు. మొట్టమొదటిసారిగా ఆయన దేవాని పిలిచాడు. ఆ సిలువలో ఆయన శిక్షను అనుభవించిన తర్వాత మన పాపములకై, మన దోషములకై ఆయన శరీరము మీద తండ్రి శిక్ష, తండ్రి తీర్పు పడుతున్న సమయాలలో ఆయన దానిని భరించి సహించి ఆయన గొర్రె పిల్ల వధించబడినట్లుగా ఆయన సిలువలో మనందరి పాపముల కొరకు వధించబడిన తరువాత ఆయన పలికిన మాట, శిక్ష ముగిసిన తరువాత మరలా తండ్రి అని పిలిచాడు. ఈరోజు నిన్ను నన్ను ఆయనకు దగ్గరగా చేర్చడానికి యేసయ్య తన తండ్రికి దూరం అయిపోయాడు. ఆయన దూరమైనది ఎందుకో తెలుసా? నిన్ను తండ్రికి దగ్గర చేయడానికి. నీవు తండ్రికి ఊరికిన దగ్గర కాలేదుమా, నీ కొరకు బలమైన కార్యము జరిగింది, నీ కొరకు గొప్ప త్యాగం జరిగింది. ఈ త్యాగాన్ని గుర్తించి నీకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఆయనతో సహవాసం కలిగి జీవించే ధన్యత. ఈ అవకాశాన్ని నీవు సద్వినియోగపరచుకొని నీవు ఆయనతో సహవాసం కలిగి జీవించడానికి ఇష్టపడితే యేసయ్య చేసిన త్యాగానికి అర్థం ఉంటుంది. ఆయన తండ్రికి దూరమై పడిన బాధకు ఒక అర్థం ఉంటుంది.
నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సహవాసములోనికి వెళ్ళడానికి యేసయ్య దేవునికి దూరముగా, తన ప్రియ తండ్రికి దూరముగా వెళ్ళిపోయాడు. ఆయన చేసిన త్యాగాన్ని మరొకసారి తలపోసుకొని, ప్రభువా నీవు చేసిన త్యాగాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, తండ్రికి నాకు మధ్య చేసిన సంధిని బట్టి ఇక నుంచి నేను సహవాసములో ప్రయాణము చేస్తాను. ఒక మంచి నిశ్చయతలోనికి రాగలవా? ప్రభువా ప్రతిదినము నీవు నాకు ఇచ్చిన అవకాశము, నా తండ్రితో సహవాసము కలిగి జీవించే ధన్యత నేను ఖచ్చితంగా సద్వినియోగపరుచుకుంటాను. ప్రభువా ఈ లోక మర్యాదను అనుసరిస్తూ, ఈ లోక భోగాలలోనికి వెళ్ళిపోయి, తండ్రి నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకోను, కానీ నేను ఖచ్చితంగా తండ్రి సహవాసములో జీవిస్తానని మంచి నిశ్చయతో ప్రయాణం చేయడానికి ఆశపడితే నాతో ఏకీభవించి ఈ ప్రార్థన చేస్తావా? తండ్రి నీకు వందనాలు. ఈ దినము వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎందరైతే నీవు పలికిన ఈ మాటను గమనించి గ్రహించి నీతో సహవాసము చేయడానికి ఇష్టపడుతున్నారు, వారందరిలోనికి నీ కృపను విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని నీలో సహవాసమునకై సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీవు ఏ విధముగా అయితే మమ్ములను దగ్గరగా చేర్చుకొనుటకు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు చేతిని విడిచిపెట్టావు, ఆ విషయాన్ని మేము తలపోసుకొని నీకు మేము సమీపస్తులుగా సహవాసము కలిగిన వారుగా జీవించు కృపను దయచేయమని, అటు జీవితాన్ని కలిగిన వారుగా మేమందరము బ్రతుకు ధన్యతను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.